ఖమ్మం రైల్వే స్టేషన్లో 3వ లైన్ పనులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పనుల కోసం స్టేషన్లో ఉన్న షెడ్లన్నీ తీసేశారు. దీంతో రైళ్ల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎండలో మాడిపోతున్నారు. గంటల కొద్దీ ఎండలో నించోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యంగా నడిచే రైళ్లు ఓవైపు, మండే ఎండలు మరోవైపు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చాలా మంది రైల్వే జర్నీ చేస్తుంటారు. ఖమ్మం రైల్వే స్టేషన్ మీదుగా 107 రైళ్లు తిరుగుతుంటాయి. ఇందులో 83 రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు కృష్ణ, పద్మావతి రైళ్లలో వెళ్తుంటారు. గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ, కోనార్క్, హౌరా, గౌతమి, పద్మావతి, చార్మినార్, జీటీ, వందే భారత్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లలో రోజుకు 13,000 మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ రైళ్లన్నీ నిర్ణీత సమయానికి మించి గంట, 2 గంటలు, ఒక్కోసారి అంతకు మించి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్లలో అభివృద్ధి పనుల కోసం షెడ్లు మొత్తం తొలగించారు. దీంతో కూర్చునేందుకు బల్లలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ట్రైన్లు అన్ని 3వ లైన్లు వేస్తారని చెప్పేసి ఆపుతున్నారు. అందులో ఒకటి ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అందరూ చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరికీ వాటర్లు, కూర్చోడానికి కుర్చీలు, వాష్రూమ్లు శుభ్రంగా ఉండట్లేదు. వాష్రూమ్లు కూడా లేవు, అన్ని పడేశారు. టికెట్ తీసుకునేటప్పుడు కూడా ట్రైన్ లేట్ వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళు ఎన్ని గంటలు లేట్ వస్తుంది అన్నది కూడా మాకు తెలియట్లేదు. భోజనాలు చేద్దామన్నా కానీ ఒక్కొక్కరు అటు పోయి తినొద్దామన్నా కానీ టైం కూడా ఏం చెప్పట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి ఈ ట్రాక్ లైన్ కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం నుంచి మధిరకు గంటలో ప్రయాణం చేయాల్సి ఉండగా 3వ లైన్ పనులు నడుస్తూ ఉండడంతో 45 నిమిషాల వరకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. ఇటు బస్సులో వెళ్లలేక, ఇటు ట్రైన్లు సమయానికి రాక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం డైలీ వస్తూనే ఉంటాం ఏదో పని మీద. రైల్వే స్టేషన్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, బాత్రూమ్లు సరిగ్గా లేవు, బండ్లు టయానికి రావట్లేదు. ఎన్ని రోజులు మొన్న ప్యాసింజర్కి వస్తే బోనకల్లో మోటమర్లో ఆపితే కనీసం 2-4 గంటలు అయిపోయారు. చిన్నపిల్లలు మంచినీళ్ళు తాగుదామన్నా మంచినీళ్ళు లేవు. ఇట్లా చాలా ఇబ్బంది అండి. ఏదో రిపేర్లు అంటున్నారు, అది అంటున్నారు, చాలా టైం తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కొద్దిగా త్వరగా మంచిగా చేసి మా ప్రయాణికులకు మంచిగా చేయాలని కోరుకుంటాను డిఎం గారికి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాది కాలంగా 3వ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజుల వరకు రైళ్లు రద్దు చేయడం, మిగతా రోజుల్లో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ట్రైన్లన్నీ చాలా లేట్గా వస్తున్నాయి. దానివల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 3వ లైన్ పనుల వల్ల చాలా ట్రైన్లు సమయానికి రాలేకపోతున్నాయి. ప్రయాణికులు అంత ఇబ్బంది పడతారు. నేను విజయవాడ 2 గంటల ప్రయాణం చేసేది ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. దానివల్ల ట్రైన్లు స్పీడ్ కూడా తగ్గించారు. దానివల్ల ప్రయాణికులు లేట్ అయ్యి ఇబ్బంది పడతారు. తక్షణమే ప్రధానమంత్రి గారు దీనిపై స్పందించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సమ్మర్లో స్టేషన్లో షెడ్లు లేకుండా ఎండలో నిలబడడం కష్టంగా ఉందంటున్నారు ప్రయాణికులు. 3వ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి షెడ్లు నిర్మించాలంటున్నారు.